జీవితంలో అభివృద్ధి సాధించటం కోసం 3 స్తంభాలు అవసరం. మొదటి స్తంభం విద్య. ఈ విద్య మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. రెండవ స్తంభం వ్యాపారం. దీని ద్వారా మనం ధనాన్ని సంపాదిస్తాం. ఇక మూడవ స్తంభం మన భగవంతుడు, మన ఆరాధన. ఒకవేళ వీటితో మనం ముడిపడి ఉంటే గనక అప్పుడు ఎలాంటి మానసిక బలాన్ని మీరు పొందుతారు అంటే అది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు కూడా. కానీ మనుషులు ఎన్నోసార్లు ఈ 3 స్తంభాలను పొందిన తర్వాత కూడా అభివృద్ధి సాధించలేరు. అయినా జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే తను ఆ 3 స్తంభాలనైతే పొందుతాడు, జీవితంలో అమలు చేస్తాడు, కానీ వాటి మూలాధారాన్ని మర్చిపోతాడు. అంటే మొదటి స్తంభం విద్య. ఈ విద్యకు మూలాధారం సంస్కారం. ఒకవేళ ఈ సంస్కారమే లేకుంటే ఇక విద్యకు అసలు అర్థమే లేదు. రెండవ స్తంభం వ్యాపారం. వ్యాపారం చేసి ధనం సంపాదించాలని మనం అందరం అనుకుంటాం, ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం వ్యాపారం అనేది చేస్తూ చేస్తూ మన ప్రవర్తన ఎలా ఉంటుందో అన్నది మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ ఈ ప్రవర్తన మంచిగా ఉంటే వ్యాపారం దానికదే ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటుంది. ఇక మూడవ స్తంభం మన భగవంతుడు. ఒకవేళ మీరు ఆయన శరణు కోరాలనుకుంటే అంతకు ముందే మీ తల్లిదండ్రులకు సేవ చేయండి, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి, అలానే వాళ్లకు ప్రేమను పంచండి. ఎందుకంటే అదే ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప ఆరాధన. ఈ 3 స్తంభాలతో పాటుగా వాటి మూలాధారాన్ని కూడా మీ జీవితంలో అమలు చేయండి. అప్పుడు ఎలాంటి కష్టాలు ఎదురవ్వవు. జీవితంలో మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇక మీ మనసు సంతోషంగా చెప్తుంది రాధా కృష్ణ.